భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను తుడా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడే కాక దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. పిన్న వయసులోనే మంత్రిగా, రక్షణ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన దేశానికి చేసిన సేవలు స్మరణీయమని, గొప్పవి అని కొనియాడారు. ఆయన బాటలో నేటి తరం పయనించాలని పిలుపునిచ్చారు. ఈ జయంతి వేడుకల్లో ఇన్ఛార్జి సెక్రటరీ కృష్ణారెడ్డి, పిఓ దేవికుమారి, ఈఈ రవీంద్ర, ఉద్యానవన శాఖ అధికారి మాలతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో కానీ మన ఇండియన్ పాలిటిక్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఆయన సమాన హక్కుల కోసం ఆయన పోరాటం నడవలేదు. అందులో ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఆయన ఎన్నో ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసి డిఫెన్స్ మినిస్టర్గా మనం ఇండో పాక్ వార్ కూడా 1971లో గెలిచి బంగ్లాదేశ్ని ఒక కంట్రీగా ఏర్పడడం జరిగింది. అలాగే ఆయన ఇండియన్ పాలిటిక్స్లో చాలా ఇయర్స్ ఇండియన్ కాంగ్రెస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి అండ్ ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ మనం ఏదైతే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడానికి గ్రీన్ రెవల్యూషన్ సో ఆయనే తీసుకొని వచ్చి దాని ఒక రెవల్యూషన్లా చేయడం అనేది ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటాం. కాబట్టి ఆయన విలువలు ఆయన ఏదైతే పోరాటం చేస్తారో సమాన హక్కు అది గుర్తుంచుకొని మనం ముందుకెళ్ళాలని